ఈడ్చుకి వెళ్తాం సెలబ్రిటీస్ని బెదిరించడం ఏంటి? నరహత్య చేసినప్పుడు 302 సెక్షన్ పెడతాం. బెదిరించడం ఏంటి? వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు 72 గంటల తర్వాత చూపిస్తాం. ఎవడైనా అల్లు అర్జున్ వెంటనే రిలీజ్ చేసి 100 కోట్లు అందిందట, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. నాకు ఒక కొడుకు ఉన్నాడు, 2 కూతురు ఉన్నారు. నీ పిల్లలు నువ్వు గేమింగ్ ఆడి 1000 రూపాయలు లేనోడికి 50 లక్షలు ఎలాగొప్పిస్తున్నాడు? అప్పిచ్చిన వారికి, అప్పిప్పించిన వారికి, చట్టాలు మార్చిన వారికి, సెలబ్రిటీస్ ఎండోర్స్ చేస్తున్న వారికి ఎవరిని విడిచిపెట్టు. దేవుడు విడిచిపెట్టు, నేను విడిచిపెడదు, ఆనరబుల్ సుప్రీం కోర్టు విడిచిపెట్టదు. అదే బుద్ధి లేక. అందుకే నేను ఇవాళ వెళ్ళి పర్సనల్ గా కలిశాను. బుద్ధున్న వాళ్ళందరూ మీకు 7,000 కావాలంటే నేను 7,000 కోట్లు నేను దానం చేశా. 2,75,000 కోట్లు ఈ గవర్నమెంట్కి ఇప్పించనే లేదా? ఒక ముస్లిం కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్ గా. మీకు డబ్బులు లేవంటే అడగండి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. కానీ మీకు పిల్లలు ఉన్నారు, మీకు మనవలు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోతారు. ఇది ఎంత డేంజరస్! ఇంతకంటే డ్రగ్స్ కంటే డేంజరస్ ఇది. ఎందుకు? డ్రగ్స్ లిమిటెడ్ గా దొరుకుతుంది, ఇది ఇంట్లో సీక్రెట్ గా దొరుకుతుంది. ప్రతి ఇంట్లో యాప్స్ ఉన్నాయి. 1, 2, 10 బియాండ్ ఇమాజినేషన్. నేను ఆ యాప్స్ పేరుతో సహా సూచిస్తాను. Government will support. Honorable Supreme Court will not dismiss this material because I am giving a constructive reasons why, grounds for interim relief.